Hi everyone, welcome to my channel. So this update is on gold and gold మళ్ళీ మనకి న్యూ ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యింది. ఆల్మోస్ట్ 24 క్యారెట్ అండ్ 10 గ్రామ్స్ 66,000 మన ఇండియాలో నమోదు చేసుకుందండి. అండ్ సిల్వర్ కూడా 75,500గా మనకి న్యూ ఆల్ టైమ్ హై మనకి పెరిగిందండి సిల్వర్ కూడా. సో లెట్స్ సీ ఎందుకు ఇలా సడన్గా ఒక ఫ్యూ వీక్స్లోనే గోల్డ్ ఈ విధంగా 62,000 నుంచి 66,000 వరకు దాని జర్నీ ఎందుకు ఇంత మనకు కనిపించింది మార్కెట్స్లో. ఈ గోల్డ్ అనేది ఎందుకు ఇలా పెరుగుతుందంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే మన గ్లోబల్లో ఉన్న అన్సర్టనిటీస్ ఇంకా కంప్లీట్గా పోలేదండి. సో దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ట్రబుల్సమ్ సిచ్యువేషన్స్ అయితే జియోపొలిటికల్ టెన్షన్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దట్స్ ద రీజన్ అని చెప్పొచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే ఫెడ్ రేట్ కట్ ఖచ్చితంగా ఈ 2024లో ఉండబోతుందని మన యుఎస్ నుంచి అంటే యుఎస్ ఫెడ్ రేట్ ఇంట్రెస్ట్ కట్ గురించి పాజిటివ్ న్యూస్ అనేది వచ్చిందండి. మేబీ త్వరలోనే ఇంట్రెస్ట్ రేట్స్ యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తగ్గుతాయో ఆ అమౌంట్ అంతా కూడా గోల్డ్లోకి వెళ్తుందండి. సో అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే రిస్క్స్ ఎక్కువ అవుతాయో పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేసుకోవడానికి ఎక్కువగా గోల్డ్తో వాళ్ళు చేసుకుంటారండి హెడ్జింగ్ అనేది. సో దట్ ఈజ్ ఆల్సో వన్ మోర్ రీజన్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ని మళ్ళీ బై చేస్తున్నాయండి. సో దానివల్ల కూడా గోల్డ్ ప్రైజెస్ మనకి పెరుగుతున్నాయండి. యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ కన్జంప్షన్ కూడా గోల్డ్ అనేది అదే స్టడీగా ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్ మేకింగ్ ద గోల్డ్ ఆన్ న్యూ హైస్ అనేది మనం చెప్పొచ్చు. సో మరి ఈ టైంలో కొనొచ్చా, ఇంకొన్ని రోజులు ఆగొచ్చా అంటే డెఫినెట్లీ అండి. అంటే గోల్డ్ అనేది ఇంత హైకి వెళ్ళిన తర్వాత కొంత కరెక్షన్ అయితే మీకు కనిపిస్తుందండి. బట్ దట్ డెఫినెట్లీ ఇట్ విల్ గో ఆన్ స్టడీలీ అయితే మాత్రం మళ్ళీ బ్యాక్ టు పాజిటివ్ మోడ్లోకే వెళ్ళిపోతుందండి. సో ఎప్పుడైనా మీకు మార్కెట్లో ఈ విధంగా ఎప్పుడైనా మార్కెట్లో గోల్డ్ కానీ మీకు 3-4% కరెక్షన్ వచ్చినట్లయితే మీరు ఎంటర్ అవ్వచ్చండి. సో నౌ ద క్వశ్చన్ కమ్స్, ఏం బై చేయాలి? కొంతమందికి ఫిజికల్లోనే కొనడం అనేది చాలా ఇష్టం అండి. సో వాళ్ళకైతే మేము చెప్పేది కాయిన్స్ కొనుక్కోండి, లేదు అంటే బార్స్ కొనుక్కోండి అని చెప్తాము. సో డెఫినెట్లీ ఆర్నమెంట్స్లో అయితే మీకు బయట చాలా మంచి డిజైన్స్ ఆర్టిఫిషియల్ గోల్డ్లోనే మీరు కొనుక్కోండి. ఎందుకంటే మీరు ఇలా గోల్డ్లో మీరు జ్యువెలరీని కొనడం, డిజైన్స్ మార్చడం కన్నా సో మీరు గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం మీరు బై చేయండి. బట్ థింక్ అబౌట్ ఇట్, వీటి సేఫ్టీ అయితే చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే బ్యాంక్ లాకర్స్ కూడా ఇప్పుడు సఫిషియెంట్గా కావలసినన్ని లాకర్స్ మార్కెట్లో దొరకడం లేదు. సో మీరు ఇంత గోల్డ్ ఇంత వాల్యుబుల్ అవుతున్న తర్వాత మీరు ఇంట్లో పెట్టుకోవడం కానీ బ్యాంక్లో లాకర్స్ లేకపోవడం వల్ల సో మీకైతే ఇబ్బంది అవుతుందండి. సో లెట్స్ థింక్ ఆఫ్ అదర్ వేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ గోల్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లాంగర్ పీరియడ్లో. మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు, గోల్డ్ సావరెన్ బాండ్స్ కొనుక్కోవచ్చు అండి. దట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ అండ్ మేనేజ్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. గవర్నమెంట్ రెగ్యులేటరీ ఉంటుంది అండ్ మీకు మార్కెట్ ప్రైస్కి లిక్విడేట్ చేసేసుకోవచ్చు. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో థింక్ అబౌట్ ఇట్, హౌ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద గోల్డ్. సో ఫార్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 5 yearsలో గోల్డ్ డబుల్ అయిందండి. సో ఆల్మోస్ట్ 7-8% అయితే మనకి గోల్డ్ పర్ యానం మనకి సిఏజిఆర్ కనిపిస్తుంది. అండ్ మేబీ ఫ్యూచర్లో కూడా గోల్డ్ అనేది ఎప్పుడు కూడా సేఫ్టీ అసెట్ క్లాస్ అండి, స్టడీ రిటర్న్స్ ఇస్తుంది. సో నో డౌట్ అబౌట్ ఇట్, యూ కెన్ యాడ్ ఆల్మోస్ట్ 10-12% ఇన్ యువర్ పోర్ట్ఫోలియో బై ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్, but in the form of gold ETFs or gold sovereign bonds. Thank you so much for watching.